Good morning, friends. So, in previous class, we discussed పాలిటికింగ్ మనం కొంచెం డిస్కస్ చేసాం కదా. సో ఆ క్వశ్చన్లోనే పాలిటికింగ్ అంటే ఏంటి అనేసి, సో కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చూసాము. సో ఎంపవర్మెంట్ దగ్గర మనము లాస్ట్ క్లాస్లో ఇక్కడివరకు ఆపాము. సో అక్కడ నుంచి వీ హ్యావ్ టు కంటిన్యూ దట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, సో పాలిటికింగ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే హయ్యర్ అథారిటీ వాళ్ళు సబార్డినేటర్స్ని ఎలా పాలిటికింగ్ చేస్తున్నారు, ఇక్కడ పవర్ అనేది ఎలా పవర్ని యూటిలైజ్ ఎలా చేస్తున్నారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు సబార్డినేటర్స్ అనేది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసామంటే, సో ద ప్రాసెస్ by which managers helps others to acquire and use the power needed to make decision affecting themselves and their work అనమాట. సో ఇక్కడ వచ్చి సో హౌ దే అఫెక్ట్ అనమాట. సో ఎలా అఫెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ అంటే మేనేజర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. అక్వైర్ ద పవర్ అంటే పవర్ డెసిషన్స్ తీసుకోవడం వలన సో వర్క్ అనేది ఎలా అఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు మాట్లాడే విధానం ద్వారా వర్క్ ఫినిష్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. కన్సిడర్డ్ పవర్ టు బి సంథింగ్ దట్ కెన్ బి షేర్డ్ బై ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ ఫ్లాటర్ and more collegial, so more ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇక్కడ వచ్చి చూడండి, సో పవర్గా ఎలా కన్సిడర్ చేయగలమంటే, పవర్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సంథింగ్ కెన్ బి షేర్డ్ బై ఎవ్రీ వన్. సో సంథింగ్ అనేది కొంచెం ఎవ్రీ వన్ షేర్డ్ వర్కింగ్ ఇన్ ద ఫ్లాటర్ అండ్ మోర్ కొలిజియల్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ మేనేజింగ్ వర్క్ టీమ్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్. సో ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుందంటే టు సెల్ఫ్ మేనేజింగ్ వర్క్ అనమాట. సో టీమ్స్ని సెల్ఫ్ మేనేజ్ చేసుకునేలాగా అండ్ అదర్ ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసేలాగా ఎంపవర్మెంట్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చి ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మేనేజర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకు, పవర్ని ఉపయోగించుకొని దే ఆర్ డెసిషన్ మేకింగ్ అనమాట. డెసిషన్ మేకింగ్ అండ్ అఫెక్టింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ వర్క్ అనమాట. సో కన్సిడర్డ్ పవర్ టు బి సంథింగ్ దట్ కెన్ బి షేర్డ్ బై ఎవ్రీ వన్. అంటే ఇక్కడ చూడండి, సో ఆ పవర్ అనేది ఉండడం వల్ల సో సంథింగ్ కెన్ బి షేర్డ్ బై ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ ద ఫ్లాటర్ అండ్ కొలిజియల్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇంకొక విధంగా ఏంటి, పవర్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద సెల్ఫ్ మేనేజింగ్ వర్క్ టీమ్. అంటే సెల్ఫ్ మేనేజింగ్ అనమాట, వర్క్ టీమ్స్ కానీ అదర్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ కానీ. సో పవర్ యాజ్ అన్ ఎక్స్పాండింగ్ పై అనమాట. సో పవర్ యాజ్ అన్ ఎక్స్పాండింగ్ పై అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే, సో అన్నీ కలిపి అనేసి అనమాట. పవర్ అనేది దేన్ని కలుపుతుంది, పవర్ అనేది ఎక్స్పాండింగ్ పై అన్నప్పుడు పై ఈజ్ మీనింగ్ ఆఫ్ అన్నీ కలపడం అనేసి. సో పవర్ ఏమేమి కలుపుతుందంటే, ఎంపవర్మెంట్, ఎంప్లాయీస్ మస్ట్ బి ట్రైన్డ్ అండ్ ఎక్స్పాండ్ దేర్ పవర్ అండ్ దేర్ న్యూ ఇన్ఫ్లుయెన్స్ పొటెన్షియల్. సో ఎంపవర్మెంట్తో పాటు ఎంప్లాయీస్ మస్ట్ బి ట్రైన్డ్ అనమాట అండ్ ఎక్స్పాండ్ దేర్ పవర్ అండ్ దేర్ న్యూ ఇన్ఫ్లుయెన్స్ పొటెన్షియల్ అనమాట. సో ఎంపవర్మెంట్ చేంజెస్ ది డైనమిక్ బిట్వీన్ సూపర్వైజర్స్ అండ్ సబార్డినేటర్స్. ఎస్, సో ఎంపవర్మెంట్ అనేది సో డైనమిక్గా చేంజెస్ తీసుకొస్తుంది. వేటి మధ్య, ఎవరిద్దరి మధ్య అంటే సూపర్వైజర్స్ అండ్ సబార్డినేటర్స్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మధ్య. వే టు ఎక్స్పాండ్ పవర్ అనమాట. సో ఏం మార్గాలు ఉన్నాయి పవర్ని ఎక్స్పాండ్ చేయడానికి అంటే చూడండి, క్లియర్లీ డిఫైన్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో క్లియర్గా మనం రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేయాలన్నమాట. అంతేకాకుండా ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ ఫర్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కపుల్డ్ విత్ ద డిస్క్రిషన్ టు యాక్ట్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేలాగా సో ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్, అవకాశాలు అనేది ప్రొవైడ్ చేయాలి. సో క్రియేటివ్గా చేయడానికి సో వాళ్ళకి అవకాశాలు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎంపసైజ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇన్ఫ్లుయెన్స్కి డిఫరెంట్ మార్గాలను ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. అంటే డిఫరెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేసి. టు ప్రొవైడ్ ద సపోర్ట్ టు ఇండివిజువల్స్ సో దే బికమ్ కంఫర్టబుల్ విత్ ది డెవలపింగ్ దేర్ పవర్. ఎస్, ఇండివిజువల్స్కి ఇక్కడ ఏం చేయాలి, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు దే ఆర్ డెవలపింగ్ దేర్ పవర్, వాళ్ళ యొక్క పవర్లో సో డెవలప్ చేసుకోవడానికి అది యూటిలైజేషన్ అవుతుంది అనమాట. ఎక్స్పాండ్ ఇండ్యూస్మెంట్స్ ఫర్ థింకింగ్ అండ్ యాక్టింగ్, నాట్ జస్ట్ ఒబేయింగ్. సో ఒబేయింగ్ అంటే ఏంటి, దాని మీద ఆధారపడి అంటే కట్టుబడి ఉండడం అనేసి. సో ఒబేయింగే కాకుండా సో ఇట్ ఎక్స్పాండ్ టు ఇండ్యూస్మెంట్స్ అనమాట. ఎక్స్పాండ్ చేయడానికి, థింకింగ్ అండ్ యాక్టింగ్ ప్రతి ఒక్కటి చేయడానికి సో పవర్ అనేది యూటిలైజేషన్ అవుతుంది అనమాట. డిపెండెన్సీ, ద కీ టు ద పవర్, ద జనరల్ డిపెండెన్సీ పోస్టులేట్. సో మనకి ఇక్కడ పోస్టులేట్ అంటే ఏంటంటే ఆధారం లేని డిపెండెన్సీ అనమాట, జనరల్ డిపెండెన్సీ. సో జనరల్ డిపెండెన్సీ అంటే డిపెండెన్సీ అంటేనే ఆధారపడ్డం అని కదా. సో ఇక్కడ జనరల్ డిపెండెన్సీ పోస్టులేట్ అనమాట. సో జనరల్ డిపెండెన్సీ పోస్టులేట్ అంటే పోస్టులేట్ ఈజ్ నథింగ్ బట్ సో ఆధారం లేనటువంటి ఒక డిపెండెన్సీ అనమాట.
సో డిపెండెన్సీ అంటే ఒకరి మీద ఆధారపడడం, ఇక్కడ ఆధారమే లేదు, అలాంటి డిపెండెన్సీ అనమాట. ద కీ టు ద పవర్ ఏంటి అనేసి చూడండి. ఇప్పుడు ద గ్రేటర్ బి డిపెండెన్సీ ఆన్ ఏ. సో బి అనే వ్యక్తి సో మనకి ఏ మీద ఆధారపడినప్పుడు ఇక్కడ ద గ్రేటర్ పవర్ ఏ హ్యాస్ ఓవర్ బి. సో తర్వాత పొజిషన్ కంట్రోల్ ఆఫ్ స్కార్స్ ఆర్గనైజేషన్ రిసోర్సెస్ దట్ అదర్స్ నీడ్ టు మేక్ ఏ మేనేజర్ పవర్ఫుల్ యాక్సెస్ టు ఆప్షనల్ రిసోర్సెస్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ గ్రేటర్ బి డిపెండెన్స్ ఆన్ ఏ మీద బి అనేవాడు ఏ మీద ఎక్కువ ఆధారపడితే ద గ్రేటర్ ది పవర్ హ్యాస్ ఓవర్ బి. సో ఏ యొక్క పవర్ అనేది సో ఇంకా ఎక్కువ బి మీద ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అంటే పొజిషన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ స్కార్ ఆర్గనైజేషన్ రిసోర్సెస్ అనమాట. సో పవర్ అంటేనే అధికారం అనేసి అర్థం. సో ఇక్కడ స్కార్ రిసోర్సెస్ అంటే మనకున్న రిసోర్సెస్ని, ఆర్గనైజేషన్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడం. పొజిషన్ అంటే వాళ్ళు కలిగి ఉండడం అనమాట. అదేవిధంగా హోల్డింగ్ అనమాట. నీడ్ మేక్స్ ఏ మేనేజర్ పవర్ఫుల్. సో ఈ విధంగా హోల్డింగ్ చేయడం అనేది డిపెండెన్సీ క్రియేట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఏ మేనేజర్ యొక్క పవర్ఫుల్ అనమాట. యాక్సెస్ టు ఆప్షనల్ రిసోర్సెస్ అంటే ఆప్షనల్ రిసోర్స్ అంటే మల్టిపుల్ సప్లయర్స్ అనమాట, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి రిడ్యూసెస్ ద రిసోర్స్ హోల్డర్స్ పవర్. అంటే ఇక్కడ ఏం చేయాలి, సో లీడర్ యొక్క పవర్ అనేది అంటే ఎవడైతే సో మేనేజర్ అనేవాడు పవర్ బాగా యూజ్ చేస్తే సో కింద సబార్డినేటర్స్ రిసోర్స్ వాళ్ళే కదా రిసోర్స్ పర్సన్స్, ఆ రిసోర్స్ పర్సన్స్ యొక్క పవర్ని హోల్డ్ చేయాలన్నమాట. వాట్ క్రియేట్స్ డిపెండెన్సీ అనేది ఏమి క్రియేట్ చేస్తుందంటే సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ది రిసోర్సెస్ టు ద ఆర్గనైజేషన్, స్కార్సిటీ ఆఫ్ ద రిసోర్స్, నాన్ సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ద రిసోర్స్. సబ్స్టిట్యూటబిలిటీ అంటే ఏంటి, సో దాని ప్రత్యామ్నాయంగా ఉండడం. ఇక్కడ నాన్ అంటే ప్రత్యామ్నాయం లేకుండా అనేసి అనమాట. సో దిస్ ఈజ్ ద కీ టు ద పవర్ అనమాట. తర్వాత కాంట్రాస్టింగ్ లీడర్షిప్ అండ్ పవర్. సో ఏంటి కాంట్రాస్టింగ్ లీడర్షిప్కి పవర్కి ఏంటి కాంట్రాస్టింగ్ ఏంటి అని చూసినామంటే సో లీడర్షిప్ అండ్ పవర్కి, లీడర్షిప్ అన్నా కూడా మనం అధికారం ఒకరి చేతుల్లో అన్నీ ఉండడం, అతని కింద ఫాలో అవ్వడం. పవర్ అంటే అదే కింద ఉన్న ఎంప్లాయీస్ మీద పవర్ అనేది యూటిలైజ్ చేయడం. మరి ఏంటి వాటి మధ్య తేడా అని చూసినామంటే ఫోకసెస్ ఆన్ గోల్ అచీవ్మెంట్. సో ఫోకస్ ఆన్ గోల్ అచీవ్మెంట్ అంటే సో గోల్ అచీవ్మెంట్ దాని మీద మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. రిక్వైర్స్ గోల్ కంపాటబిలిటీ విత్ ది ఫాలోవర్స్. సో ఆ గోల్ కంపాటబిలిటీ విత్ ఫాలోవర్స్తో మనం రిక్వైర్మెంట్స్ని ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది. ఫోకస్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్ డౌన్వర్డ్. సో ఇన్ఫ్లుయెన్స్ అంటే కింద వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, డౌన్వర్డ్ అంటే కింద, సో అతని కింద పనిచేసే ఎంప్లాయీస్. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే సో మనకి డౌన్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. యూజ్డ్ యాజ్ ఏ మీన్స్ ఫర్ అచీవింగ్ గోల్స్. సో ఇక్కడ వచ్చి అంటే వాళ్ళని దేనికోసం ఉపయోగించుకున్నాం ఇక్కడ అంటే అధికారం అంటే మనం చెప్తున్నాం హోల్డింగ్ ద రిసోర్సెస్ ఎంప్లాయీస్ అని చెప్తున్నాం. మరి దాన్ని ఎందుకోసం హోల్డ్ చేస్తున్నామంటే టు అచీవింగ్ ద గోల్స్ అంటే పర్టికులర్ టాస్క్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేయడానికి మాత్రమే. రిక్వైర్స్ ఫాలోవర్ డిపెండెన్సీ. ఎస్, ఫాలోవర్ డిపెండెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అంటే ఏంటి డిపెండెన్సీ అంటే ఆధారపడడం. ఫాలోవర్స్ ఎవరి మీద ఆధారపడతారంటే సో మేనేజర్, సూపర్వైజర్స్ కావచ్చు, సో వాళ్ళ యొక్క సుపీరియర్స్ మీద, వాళ్ళ యొక్క సుపీరియర్స్ మీద ఆధారపడడం అనేది అది డిపెండెన్సీ అనేది ఉండాలన్నమాట. యూజ్ టు గెయిన్ లేటరల్ అండ్ అప్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో గెయిన్ లేటర్ అంటే యూజ్ టు గెయిన్ లేటరల్ అండ్ అప్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సో మనకి ఆ గెయిన్ అనేది అప్వర్డ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్నమాట. రీసెర్చ్ ఫోకస్ స్టైల్స్ అండ్ రిలేషన్షిప్ విత్ ఫాలోవర్స్ పవర్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఏంటంటే సో ఫాలోవర్స్ ఆ రిలేషన్షిప్ అనేది అంటే ఫోకస్ స్టైల్స్, రీసెర్చ్ ఫోకస్ స్టైల్స్ అండ్ రిలేషన్షిప్స్ విత్ ఫాలోస్ పవర్. సో మనకి పవర్ ద్వారానే రీసెర్చ్ ఫోకస్ స్టైల్స్ కానీ రిలేషన్షిప్స్ అనేవి కూడా దాని ద్వారానే వస్తుందన్నమాట. పవర్ టాక్టిక్స్ ఫర్ గెయినింగ్. ఎస్, సో మనకి గెయినింగ్ అంటే ఏంటి, సో మనము గెయిన్ అవ్వడానికి, గెయిన్ అంటే ఇక్కడ సంథింగ్ వీఆర్ రిసీవింగ్ అనమాట, రిసీవింగ్ ద బెనిఫిట్ అని. సో ఆ పవర్ టాక్టిక్స్ అనేది గెయినింగ్ కోసం పవర్ టాక్టిక్స్ని ఉపయోగించుకోవాలన్నమాట. సో ఇప్పుడు సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పవర్. సో ఎలా ఉంటుందని చూసాం. ఇప్పుడు ఆర్గనైజేషన్ పాలిటిక్స్, ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థల పాలిటికింగ్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్ అనేది ఎలా ఉంటుంది అని చూసామంటే attempts to influence others using discriminatory behaviors to promote personal objectives. Discriminatory behaviors neither explicitly prescribed nor prohibited అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే attempts to influence others డిస్క్రిమినేషరీ బిహేవియర్ అనమాట. అంటే మనకి విచక్షణ అనేసి, డిస్క్రిమినేషరీ అంటే విచక్షణతో. సో అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, సో విచక్షణ కలిగి బిహేవియర్స్
విశేషణ బిహేవ్ అంటే ప్రమోట్ పర్సనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకున్న పర్సనల్ ఆబ్జెక్టివ్స్ని ప్రమోట్ చేసుకోవాలి. డిస్క్రిమినేషన్ బిహేవియర్స్ నేదర్ ఎక్స్ప్లిసిట్లీ ప్రిస్క్రైబ్డ్ నార్ ప్రొహిబిటెడ్. ఎస్, సో ఇది ప్రిస్క్రైబ్ చేసినట్టుగా ఉండొచ్చు, లేకపోతే నాట్ ప్రొహిబిటెడ్ అనమాట. ఆ డిస్క్రిమినేషన్ బిహేవియర్స్ అంటే విచక్షణతో కలిగిన బిహేవియర్ అనేసి. పాలిటిక్స్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఎస్, పాలిటిక్స్ అనేది సమ్టైమ్స్ గుడ్గా ఉండొచ్చు. అంటే ఏంటి, సో అధికారం చూపించడం వల్ల కింద వాళ్ళు కరెక్ట్గా పనిచేయచ్చు. సమ్టైమ్స్ ఇట్ కెన్ లీడ్స్ టు ద వర్క్, టు ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ అనమాట. అదర్వైజ్ ఇట్ కెన్ లీడ్ టు ద బ్యాడ్ ఆల్సో ఆర్గనైజేషన్. ఎందుకంటే సో సంథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్ అంటే బయట వచ్చి ఏంటి రాంగ్గా వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ ద బ్యాడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. సో పవర్ ఇన్ యాక్షన్. సో పవర్ ఇన్ యాక్షన్ మనం చూసుకున్నామంటే పాలిటిక్ బిహేవియర్ అనేది లెజిటిమేట్గా ఉండాలి. లెజిటిమేట్ ఈజ్ నథింగ్ బట్ చట్టబద్ధంగానే. ఇల్లెజిటిమేట్ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే లెజిటిమేట్ అంటే మనకి సో ఇట్ ఈజ్ చట్టబద్ధంగా అనేసి అర్థం అనమాట. సో ఇల్లిజిటిమేట్ అంటే చట్ట వ్యతిరేకంగా అనేసి అర్థం అంతే. లిమిటెడ్ రిసోర్సెస్ అనమాట. ద రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అంబిగ్యూస్ అంటే ఏంటి, సందిగ్ధంలో ఉండడం అనేసి. సో రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడం చాలా సందిగ్ధం అంటే సో కన్ఫ్యూజన్లో ఉన్నాము అనేసి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ పొలిటికల్ బిహేవియర్? నో అపోజిషన్, నో నీడ్ ఫర్ ద పాలిటిక్స్ అని చూసినామంటే పొలిటికల్ బిహేవియర్కి స్కార్సిటీ రిసోర్సెస్ అనమాట. సో స్కార్సిటీ అనే రిసోర్సెస్ పైన స్కార్సిటీ అంటే తక్కువగా ఉండడం అనేసి అర్థం. సో ఆర్గనైజేషనల్ చేంజ్. సో ఆర్గనైజేషన్ చేంజ్ అవ్వడానికి కానీ తర్వాత నాన్ ప్రోగ్రామ్డ్. సో ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకుంటారు. లస్ట్ ఫర్ ద పవర్ డెసిషన్స్. ఎస్ట్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ డెసిషన్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనమాట. సో పవర్ డెసిషన్ అనేది సమ్ ఉమెన్ హరాస్మెంట్, సంథింగ్ రిలేటెడ్, దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు ద లస్ట్ ఫర్ పవర్ డెసిషన్స్. డిస్క్రిమినేషనరీ అథారిటీస్ సో ఇప్పుడే చెప్పాము. విచక్షణ కలిగిన అధికారము అని చెప్పచ్చు ఒక విధంగా. తర్వాత అంబిగస్ గోల్స్ అనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు పవర్ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్గనైజేషనల్ కల్చర్. ఎస్, సో సమ్ కల్చర్ ఈజ్ సో ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ ఆఫ్ నేచర్కి వచ్చి ఒక్కొక్క కల్చర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ ఆర్గనైజేషనల్ కల్చర్ని బేస్ చేసుకుని మనకి ఏంటి వస్తే ఇట్ కెన్ బి లీడ్ ఆర్ ఇట్ కెన్ బి నెససరీ టు ద యూజింగ్ ద పవర్ అని చెప్పొచ్చు అనమాట. టెక్నాలజీ అండ్ ఎక్స్టర్నల్. సో ఎస్, టెక్నాలజీ అండ్ ఎక్స్టర్నల్ పర్పస్గా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎస్, సో ఇక్కడ వచ్చి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. నెక్స్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాలిటిక్స్. సో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే పాలిటిక్స్లో మనం ఇక్కడ చూసామంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఎఫెక్ట్ ఆర్ మేనేజెస్ ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఎస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఎఫెక్ట్స్ అండ్ మేనేజెస్ ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటే ఇక్కడ మనకి సో ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ అంటే వివాదాలు, చిక్కులు అనేసి అర్థం. అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆర్గనైజేషన్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, ఇన్ఈక్విటబుల్. సో పవర్ని ఈక్వాలిటీగా అధికారాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోకుండా ఇన్ఈక్వాలిటీగా ఉపయోగించుకున్నారంటే సో ఆర్గనైజేషన్లో ఏంటి సో వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ కింద చెప్పుకోవచ్చు. టెక్నిక్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ పాలిటిక్స్. ఎలాంటి టెక్నిక్స్ యూటిలైజ్ చేస్తారు పాలిటిక్స్ చేయడం కోసం ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు? ఫ్రమ్ ద రైట్ అలియన్సెస్ అనమాట. ఎక్స్పెక్టెడ్ రెసిప్రోకల్, తర్వాత కంట్రోల్ ది డెసిషన్ క్రైటీరియా ఫేవర్స్, కంట్రోల్ ఇన్ఫర్మేషన్, ట్రై టు బి పాపులర్, సో కంట్రోల్ కమ్యూనికేషన్, బిల్డ్ అప్ ఫర్ ఏ ప్రిఫరబుల్ ఇమేజ్ అనమాట. సో కంట్రోల్ ఆఫ్ ఎజెండా, మీటింగ్ ఛానల్స్ యూజ్ టు హౌస్. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ పాలిటిక్స్ జస్ట్ హెడ్డింగ్స్ వరకు చాలు, నో ప్రాబ్లం అక్కడ వరకు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఏంటంటే సో పాలిటికింగ్ అనమాట. పాలిటికింగ్ ఆర్ పవర్ ఆర్ పాలిటిక్స్ అనేసి సో ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుంది అని. సో నెక్స్ట్ టాపిక్ వీఆర్ సో దట్ ఈజ్ పర్సివేషన్ అనమాట. సో పర్సివేషన్ అంటే ఏం లేదు నాన్న, ఒప్పించగలగడం. సో ఇక్కడ పర్సివేషన్ మీన్స్ సో ద యాక్ట్ ఆఫ్ పర్సివేటింగ్ ఆర్ సీకింగ్ టు ద పర్సివేడ్ అనమాట. అంటే సీకింగ్ టు పర్సివేడ్ అంటే సో మనకి ద యాక్ట్ ఆఫ్ పర్సివేడింగ్ ఆర్ సీకింగ్ టు పర్సివేడ్ ఏంటి ఇక్కడ దేన్ని దేన్ని మనం ఒప్పించడం అంటే ద స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ బీయింగ్ పర్సివేటెడ్ ఆర్ కన్వీనియన్స్డ్ అంటే ఏంటి, ఒప్పించడం, కన్వీనియన్స్ చేయాలి అని చెప్తా ఉంటాం కదా. సో ద స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ సో జనరల్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ కన్విన్స్డ్ అనమాట ఆర్ పర్సివేటెడ్ అని చెప్పచ్చు. సో డిక్షనరీ ఫామ్లో చూసుకున్నట్టయితే మనకి డిక్షనరీ దాంతో ఎస్ ఇట్ ఈస్ కిందికి వచ్చేసింది. ఓకే నిమిషం. ఎస్,
సింబాలిక్ ప్రాసెస్ ఇన్ విచ్ కమ్యూనికేటర్స్ ట్రై అంటే సింబాలిక్ ప్రాసెస్ అనమాట. సింబల్స్ ద్వారా ప్రాసెస్ కావచ్చు. విచ్ కమ్యూనికేటర్స్, సో కమ్యూనికేటర్స్ అనేవాళ్ళు ట్రై టు కన్వీనియన్స్ అదర్ పీపుల్. సో కమ్యూనికేటర్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఈజ్ బిట్వీన్ ద టూ పీపుల్. అప్పుడే మనము దట్ ఈస్ ద కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అన్నప్పుడు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే అంటే ఒక వ్యక్తి కమ్యూనికేటర్ అనేవాడు ఎవరైతే కమ్యూనికేట్ చేస్తాడో ఆయన అవతల వ్యక్తిని కన్వీనియన్స్ చేయగలగాలి. టు చేంజ్ దేర్ అంటే ఎలా కన్వీనియన్స్ టు చేంజ్ దేర్ ఆటిట్యూడ్స్ అండ్ బిహేవియర్స్ అనమాట. రిగార్డింగ్ ది ఇష్యూ త్రూ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెసేజ్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రీ చాయిస్ అనమాట. సో ఏ ఇష్యూ అయితే వాళ్ళు అంటే ఏదైతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారో ఇన్ఫర్మేషన్ దాని గురించి సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ బిహేవియర్స్ని చేంజ్ చేయగలగడం అనమాట. సో పర్సివేషన్లో కీ ఎలిమెంట్స్ తీసుకున్నారంటే ఏంటి? పర్సివేషన్లో కీ ఎలిమెంట్స్ అని చూసుకున్నామంటే ద సోర్స్, మెయిన్గా సోర్స్ అనేది ఉండాలి, తర్వాత రిసీవర్, తర్వాత మెసేజ్, తర్వాత ఛానల్ అనమాట. ఈ 4 అనేది మస్ట్ అండ్ షుడ్గా కీ ఎలిమెంట్స్ ఇన్ పర్సివేషన్. ఫస్ట్ చూసారంటే సోర్స్ అనమాట. ద పర్సన్ హూ సెండ్స్ ద కమ్యూనికేషన్. ఎస్, ఎవరైతే ఆ కమ్యూనికేషన్ మెసేజ్ని సెండ్ చేస్తున్నారో అది సోర్స్ అవుతుంది. ద రిసీవర్ అనమాట. ద టార్గెట్ ఆఫ్ పర్సివేసివ్ మెసేజ్. ఎగ్జాక్ట్లీ. సో పర్సివేషన్ అంటే మనం ఎవరినైతే యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం, ఎవరినైతే ఒప్పించగలగాలో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సివేసివ్ అనమాట. సో ద మెసేజ్ అల్టిమేట్ కంటెంట్ ఆఫ్ ది పీస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఏమి చెప్తున్నామంటున్నామో అది ఆ పీస్ ఆఫ్ కమ్యూనికేషనే మనకు మెసేజ్ అవుతుంది. ఛానల్. ఎస్, ద మీడియం ఈజ్ యూజ్డ్ ఫర్ సెండ్ ద మెసేజ్. సో ఆ మెసేజ్ని సెండ్ చేయడానికి మనం ఏ మీడియం యూటిలైజ్ చేస్తున్నాము అనేది ఛానల్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్, టెలివిజన్, ఇంటర్నెట్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఎస్, న్యూస్ పేపర్ ద్వారా చెప్పచ్చు. సో టెలివిజన్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ వర్బల్ కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పచ్చు అనమాట. దిస్ ఈస్ ద కీ ఎలిమెంట్స్ అండ్ పర్సివేషన్. ఎస్. సో పర్సివేషన్ ట్రెడిషనల్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం పర్సివేషన్ అంటే ఏంటి? ఆస్ట్ హూ సేస్ వాట్ టు హూమ్ అండ్ విత్ వాట్ ఎఫెక్ట్ అనేసి మనం క్వశ్చన్ రైజ్ చేసుకున్నామంటే ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ప్రొవైడ్స్ ద వెల్త్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెన్ అండ్ హౌ ఆఫ్ పర్సివేషన్. ఎస్. సో ఎలా పర్సివేషన్ ఎలా ఒప్పించగలగాలి, ఎప్పుడు ఒప్పించగలగాలి అనే దాన్ని యొక్క వెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రీసెర్చ్ ఫైండింగ్స్ ఏమి ఫైండ్ చేస్తారు పర్సివేషన్లో అంటే ఎక్స్పర్ట్స్ ఆర్ మోర్ పర్సివేటివ్ దెన్ నాన్ ఎక్స్పర్ట్స్. ఎస్, పర్సివేషన్ అంటే ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు చాలా త్వరగా ఒప్పించగలరు, కన్వీనియన్స్ చేయగలరు. సో కంపారేటివ్ టు ద నాన్ ఎక్స్పర్ట్స్ అనమాట. నాన్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు అంత త్వరగా ఒప్పించలేరు అనమాట. సో మెసేజెస్ దట్ డు నాట్ అపియర్ టు బి డిజైన్డ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్స్ ఆర్ ఆఫన్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ones that seem intent to manipulate us in their fashion. Yes, మెసేజ్ అనేది డు నాట్ అపియర్ టు బి డిజైన్డ్ ఆర్ చేంజ్డ్ అవర్ యాటిట్యూడ్స్ అనమాట. సో మెసేజ్ అనేది మనల్ని అంటే సో మన యొక్క బిహేవియర్ని కానీ మన యొక్క యాటిట్యూడ్స్ని కానీ చేంజ్ చేయేలాగా ఇట్ డు నాట్ అపియర్ అనమాట. చేంజ్ చేయేలాగా ఏమి డిజైన్ చేసి దాని మెసేజ్ అనేది ఎలా డిజైన్ చేసి ఉండదు. అంటే డిజైన్ అంటే సో మెసేజ్ చదవగానే ఎవరి యొక్క యాటిట్యూడ్స్ అవన్నీ మారిపోవన్నమాట. బట్ ఇట్ ఈస్ ఆఫన్ టు మోర్ సక్సెస్ఫుల్ దెన్ వన్ సీమ్స్ టు అంటే ఇంకొకరిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ యొక్క ఫ్యాషన్ని మార్చాలంటే ఇట్ కెన్ బి సమ్ డిఫికల్టీస్ అనమాట. ఇండివిజువల్స్ రిలేటివ్లీ లో ఇన్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ ఆఫన్ ఈజియర్ టు పర్సువేట్ దెమ్ దోస్ హూ ఆర్ హై ఇన్ సెల్ఫ్ ఎస్టీమ్. ఎస్, ఇక్కడ చూసారంటే ఎవరినైతే మన త్వరగా పర్సువేషన్ అంటే కన్విన్స్ చేయగలడం, సో ఒప్పించగలగడం అని చెప్తున్నాం. మరి ఎవరిని త్వరగా ఒప్పించగలగమంటే ఎస్, లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడే చెప్పారు సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీకు హైరోమాస్ల థియరీలో మనము సెల్ఫ్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? సో మనకి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో బేసిక్ నీడ్స్ అంటే క్లాతింగ్, షెల్టరు కదా, షెల్టరు, ఫుడ్ అవంతా తిరిగిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటే బాగుండు, జాబ్ సెక్యూరిటీ ఉన్న తర్వాత హౌస్ ఉంటే బాగుండు, కారు ఉంటే ఇలా తర్వాత అంటే ఇవన్నీ చేయాలంటే మనకు డబ్బులు కావాలంటే ఒక జాబ్ కావాలి. ఆ జాబ్లో మనం ప్రమోషన్స్. సో ఈ ప్రమోషన్స్ అంతా అయిపోయిన తర్వాత అతను ఏంటి, ఓకే నేను నా లైఫ్లో సాటిస్ఫై, ఐఎమ్ రీచ్డ్ సర్టెన్ గోల్స్ అని చెప్పి అతను ఫీల్ అయినప్పుడు దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. ఆ విధంగా ఎవరినైతే మనం ఇక్కడ పర్సివేట్ బాగా చేయగలమంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేకుండా తక్కువగా ఉన్న వాళ్ళని. ఎందుకంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి, ఒకరికి మనం ఏంటి నేను ఏదో ఒకటి సాధించాలి అనే ఒక గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు ఏంటి, సో సర్టెన్ నేను ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రీచ్ అవ్వాలి సో అనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఒక గోల్ అనే ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. కంపారేటివ్ టు ద
కంపేర్ టు ద లో సెల్ఫ్ ఎస్టీమ్ అనే వాళ్ళు సో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అనమాట, దే ఆర్ గోయింగ్ టు ద సింప్లీ వే. సో వాళ్ళని త్వరగా మనము కన్వీనియన్స్ అంటే పర్సివేట్ చేయగలము. దస్ ఈస్ ద ట్రెడిషనల్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ కాగ్నిటివ్ రెస్పాన్స్ అనాలిసిస్. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చామంటే కాగ్నిటివ్ రెస్పాన్సెస్ అనాలిసిస్ అనమాట. సో ఈ థియరీ అనేది ఏంటంటే అండర్స్టాండ్ హౌ పీపుల్ అక్వైర్ అండ్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ ఇన్ రెస్పాన్స్ టు పర్సివేసివ్ కమ్యూనికేషన్. ఎస్, సో ఇక్కడ వచ్చి కాగ్నిటివ్ రెస్పాన్స్ అనాలిసిస్ అనమాట. దీంతో పర్సన్ అనేవాడు ఎలా తన యొక్క యాటిట్యూడ్ని కమ్యూనికేషన్ని ఎలా అంటే ఏంటి ఈ థియరీ అనేది అండర్స్టాండ్ అనమాట, ఎలా పీపుల్ని అక్వైర్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేయాలి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది తెలుపుతుంది అనమాట. ఇట్ ఈస్ హౌ అండ్ వై అండ్ వాట్ యూ థింక్ అబౌట్ అ పర్సివేషన్ ఇన్ఫర్మేషన్. సో ఏ కాగ్నిటివ్ రెస్పాన్స్ ఈజ్ ఏ థాట్. So cognitive response is a thought generated in response. Yes, in response, a persuasive communication, and therefore triggers an attitude changes. కాగ్నిటివ్ రెస్పాన్స్ ఏంటంటే ఒక థాట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. దేనికి రెస్పాన్స్, సో దేనికి ఆ థాట్ జనరేట్ చేయడం జరుగుతుంది అంటే పర్సివేసివ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే యాటిట్యూడ్ చేంజ్ చేయడం కోసం. సో ఇక్కడ జనరేటర్స్ అంటే ట్రిగ్గర్స్ అంటే ట్రిగ్గర్ అంటే సో అక్కడ వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అలా చెప్పి సో దే హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ యాటిట్యూడ్ అనమాట. సో పీపుల్ డు నాట్ పాసిబుల్లీ యాక్సెప్ట్ ద పర్సివే. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనుషులు అంటే పీపుల్ అనేవాళ్ళు ఇండివిజువల్స్ కానీ ప్రజలు కానీ పీపుల్ అనేవాళ్ళు కానీ త్వరగా పర్సివేషన్ మెసేజ్ అంటే ఏంటి, మనం ఏదైనా చెప్తే దాన్ని త్వరగా ఒప్పుకోలేరు, కన్విన్స్ చేయలేరు, డు నాట్ పాజిటివ్లీ యాక్సెప్ట్ అనమాట. దే యాక్టివ్లీ థింక్ అబౌట్ దెమ్. సో ఫస్ట్ వాళ్ళు యాక్టివ్గా దాని గురించి థింక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్ ఆఫ్ థింకింగ్ థాట్ రిజల్ట్స్ ఎయిదర్ ఇన్ యాటిట్యూడ్ చేంజ్. సో యాటిట్యూడ్ చేంజ్కి ఎయిదర్ సో రెండింటి గురించి థింక్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ మెసేజ్ చేంజ్ రెసిస్టెన్సీ టు ఆఫ్ ఎలాబొరేటెడ్ విత్ ఐడియాస్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఎస్, ఒరిజినల్ మెసేజ్ అనేది ఏం చేస్తుందంటే చేంజ్ ఆ రెసిస్టెన్సీ ఆఫన్ అనమాట. సో ఆఫన్ సందర్భానికి తగినట్టుగా ఐడియాస్ని కానీ ఆర్గ్యుమెంట్స్ని కానీ వీ కెన్ ఎలాబరేట్ అనమాట. ఒరిజినల్ మెసేజ్ని చేంజ్ చేయాలి, ఎందుకంటే సో ఆ మెసేజ్ కమ్యూనికేట్ చేసిన తర్వాత దే నాట్ కన్వీనియన్స్, వాళ్ళు కన్వీనియన్స్ కాకపోవచ్చు. ఆ విధంగా కన్వీనియన్స్ కాకపోతే మనం ఇమీడియట్గా ఏం చేయాలి, ద మెసేజ్ కెన్ బీ రెసిస్టెన్స్, దాన్ని అలాగే కొనసాగించడం కానీ లేకపోతే ఎలాబరేటెడ్ విత్ ఐడియాస్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఐడియాస్ ద్వారా దాన్ని ఎలాబ్ చేయడం అనమాట. ద పాత్స్ టు ద పర్సివేషన్. సో ఎలా మనం పర్సివేషన్ని తీసుకెళ్ళగలం, మార్గాలు ఏంటి అని చేసినామంటే ఎలాబరేషన్ లైక్లీహుడ్ మోడల్ అనమాట. ఫస్ట్ వన్ ELM అనమాట. ఎలాబరేషన్ లైక్లీహుడ్ మోడల్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే సెంట్రల్ రూట్ హ్యాపెన్స్ వెన్ వీ మోటివేటెడ్ పే అటెన్షన్ అనమాట. సో సెంట్రల్ రూట్ హ్యాపెన్ అనమాట. సో ఈ మెథడ్ ద్వారా సో వెన్ వీ సెంట్రల్ రూట్ అండ్ హ్యాపెన్స్ వెన్ అనమాట. అంటే వెన్ వీ మోటివేటెడ్ అండ్ పే అటెన్షన్. సో లాజికల్ కాన్షియస్ థింకింగ్ అనమాట కెన్ లీడ్ టు పర్మనెంట్ చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్. ఎస్, ఫస్ట్ వన్ సెంట్రల్ రూట్ హ్యాపెన్స్ వెన్ అన్నప్పుడు సో ఎప్పుడు మోటివేషన్ చేయగలం, ఎప్పుడు అటెన్షన్ పే చేయగలం అంటే లాజికల్ కాన్షియస్ థింకింగ్ అనమాట. సో కాన్షియస్ థింకింగ్ అంటే సో స్లోలోనే ఉన్నాము, లాజికల్గా థింక్ చేస్తాము. ఓకే, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అని థింకింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆలోచించి సో కెన్ లీడ్స్ టు ద పర్మనెంట్ చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్. సో పర్మనెంట్గా మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ సెంట్రల్ రూట్ హ్యాపెన్స్ వెన్. నెక్స్ట్ పెరిఫెరల్ రూట్ హ్యాపెన్స్ వెన్. పెరిఫెరల్ రూట్ హ్యాపెన్స్ వెన్ అంటే వెన్ వీ డు నాట్ పే అటెన్షన్ బట్ సే విత్ వాట్ వీ సీ చేంజ్ ఇస్ టెంపరీ. ఎస్, పెరిఫెరల్ రూట్ హ్యాపెన్స్ అంటే సో మనము అక్కడ అటెన్షన్ అనేది పే చేయనమాట. సో అటెన్షన్ అంటే వీ కాంట్ పే ద అటెన్షన్ అనమాట. సో వాట్ వీ చేంజ్ ఇస్ టెంపరీ. సో మనం ఏంటి టెంపరీ చేంజ్ని మాత్రమే చూడగలం అనమాట. సో సెంట్రల్ రూట్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్. ఎస్, సెంట్రల్ రెండు చెప్పాం మనము. సెంట్రల్ రూట్ హ్యాపెన్స్ వెన్, తర్వాత పెరిఫెరల్ రూట్ హ్యాపెన్స్ వెన్. సో థర్డ్ వన్ సెంట్రల్ రూట్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్. ఎప్పుడైతే అది ఎఫెక్టివ్గా ఉంటుందంటే పీపుల్ ఫైండ్ మెసేజ్ పర్సనల్లీ రిలవెంట్ అండ్ ఇన్వాల్వింగ్. సో పీపుల్ అనే వాళ్ళు ఆ మెసేజ్ని పర్సనల్గా ఫీల్ అయ్యి ఎప్పుడైతే రిలవెంట్గా ఆలోచించి ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు అది ఎఫెక్టివ్ అనమాట. పీపుల్ ఆర్ హై ఇన్ ది నీడ్ ఫర్ కాగ్నిషన్. ఎస్, సో ఐ నీడ్ ఆఫ్ కాగ్నిషన్. సో పీపుల్ ఆర్ ఇన్ న్యూట్రల్ ఆర్ మైల్డ్లీ నెగిటివ్ మూడ్. ఎస్, న్యూట్రల్గా అంటే సో అటు పాజిటివ్ అంటే సగం. సో ప్రతి ఒక్కటి అంటే ఏంటి ఫుల్లీ పాజిటివ్గా కానీ ఫుల్లీ నెగిటివ్గా కానీ లేకుండా మీడియేటర్గా న్యూట్రల్గా ఉండడం అనమాట.
మైల్డ్లీ నెగిటివ్, సో తక్కువగా నెగిటివ్ మోడ్ ఉండాలన్నమాట. కమ్యూనికేటర్ స్పీక్స్ అట్ ఏ నార్మల్ స్పీడ్, సో కమ్యూనికేటర్ అనేవాడు నార్మల్గానే మాట్లాడడం జరుగుతుంది. సో ఆఫ్టర్ హియరింగ్ ఏ నెగిటివ్, సో ఆఫ్టర్ హియరింగ్ ఇక్కడ వచ్చి ఏంటంటే, సో హియరింగ్ ఏ నెగిటివ్, one second. So communicator speaks at normal speed anamata. After hearing a politic debate, you may decide a vote for a candidate because you find candidates views and arguments very convenient. Yes, exactly. Communication నార్మల్ స్పీడ్తో మాట్లాడడం జరుగుతుంది. సో దాన్ని వినడం ద్వారా పొలిటికల్ డిబేట్ మనం వినడం ద్వారా మనం ఏం డిసైడ్ చేసుకుంటామంటే వీఆర్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ బికాజ్ ఏంటంటే యూ ఫైండ్ క్యాండిడేట్స్ వ్యూస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వెరీ కన్వీనియన్సింగ్. ఎస్, అతను చెప్పిన విధానం కానీ అతను చెప్పిన వ్యూస్ డిఫరెంట్ వేస్ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా కన్వీనియన్స్గా ఉంటాయి అనమాట. మీకు అల్టిమేట్గా యూఆర్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ అనమాట. సో పెరిఫెరల్ రూట్ ఈజ్ ఎఫెక్టివ్ వన్. సో ఫస్ట్ వన్ ఏమో మనము 2 చెప్పుకున్నాము, సెంట్రల్ వన్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందని. ఇప్పుడు పెరిఫెరల్ రూట్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందంటే పీపుల్ ఫైండ్ మెసేజ్ ఇర్రెలెవెంట్ అండ్ నాన్ ఇన్వాల్వింగ్. సో ఫస్ట్ ఏంటి, పీపుల్కి సంబంధించి ఆ మెసేజ్ ఇర్రెలెవెంట్గా ఉండాలి, తర్వాత నాన్ ఇన్వాల్వింగ్గా ఉంటుందన్నమాట. అప్పుడు ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. పీపుల్ ఆర్ లో ఇన్ నీడ్ ఫర్ కాగ్నిషన్, సో కాగ్నిషన్ని వాళ్ళు తక్కువగా నీడ్ అయి ఉండాలి. పీపుల్ ఆర్ ఇన్ ద పాజిటివ్ మూడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. పైన మనం ఏం చెప్పాం, సో ఇక్కడ వచ్చి పీపుల్ అనేవాళ్ళు లో ఇన్ నీడ్ ఫర్ కాగ్నిషన్, పీపుల్ ఆర్ ఇన్ పాజిటివ్ మోడ్. సో కమ్యూనికేటర్ స్పీక్స్ ర్యాపిడ్లీ అనమాట. సో పాజిటివ్ మోడ్ పైన దాంతో మనం ఏం చెప్పాము, న్యూట్రల్గా ఉండాలి, ప్లస్ మైల్డ్లీ నెగిటివ్ అనమాట. మైల్డ్లీ నెగిటివ్ మోడ్ అనమాట. ఇక్కడేమో ఫుల్లీ పాజిటివ్ మోడ్. కమ్యూనికేటర్ స్పీక్స్ ర్యాపిడ్లీ అనమాట. అక్కడేమో స్లోగా మాట్లాడుతారు, ఇక్కడేమో స్పీడ్గా మాట్లాడడం జరుగుతుంది. ఆఫ్టర్ మనం ఈ డిబేట్ని అంటే పొలిటికల్ ఆఫ్టర్ రీడింగ్ ఈ డిబేట్ వల్ల వి మే డిసైడ్ ఫర్ ద క్యాండిడేట్ బికాస్ ఈ లైక్ ద సౌండ్ ఆఫ్ పర్సన్ వాయిస్. ఎస్, ఇక్కడ కమ్యూనికేటర్ అనేవాడు స్పీక్స్ ర్యాపిడ్లీ, చాలా బాగా మాట్లాడడం అంటే సౌండ్గా, అక్కడైతే స్లోగా మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ వన్ దాంతో, సెంట్రల్ దాంతో. ఇక్కడ సో పెరిఫెరల్లో వచ్చి మనకి స్లోగా, సో పెరిఫెరల్ కాన్సెప్ట్లో. సో ఇక్కడ వచ్చి ఆఫ్టర్ వాళ్ళు మాట్లాడిన దాని అంతా మనం రీడింగ్ చేసుకున్న తర్వాత ఆ డిబేట్ అంతా ఫుల్గా అయిపోయిన తర్వాత వీ మే డిసైడ్ అండ్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ అనమాట. ఎందుకు ఓట్ చేయగలుగుతాం, సౌండ్ ఆఫ్ ది పర్సన్, అతని యొక్క సౌండ్ ఆఫ్ ది పర్సన్ వాయిస్ కానీ, పర్సన్ వెంట్ అండ్ ద సేమ్ యూనివర్సిటీ యాజ్ యూ డీడ్. సో నువ్వు ఎలా చేయాలనుకున్నావో, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో ఆ విధంగా అతను చేయొచ్చు. సో మీరు ఈజీగా కన్వీనియన్స్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దట్ ఈజ్ పెరిఫెరల్ రూట్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందంటే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అపీల్ అండ్ పర్సువేషన్. సో ఎలాంటి అపీల్ అంటే, సో పర్సువేషన్ ఎలా ఉంటుందని చూసినామంటే అపీల్ వెన్ లాజికల్, ఎమోషనల్ అండ్ మెరల్. అంటే ఏంటి, ఎలా కనిపిస్తుంది మనకి పర్సువేషన్, మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోగలమని చూసినప్పుడు ఫస్ట్ వన్ లాజికల్గా అంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, రీసెర్చ్ ఆర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. మనకి ఇంతకుముందే చెప్పాము మనము. సో పర్సువేషన్ చేసేటప్పుడు సో ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు చాలా బాగా కన్విన్స్ చేయగలరు, నాన్ ఎక్స్పర్ట్స్, ఎందుకంటే ఆ విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి. సో వాళ్ళ లాజికల్గా ఎలా థింక్ చేస్తారో, స్టాటిస్టిక్స్ కానీ, రీసెర్చెస్ కానీ, సో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాన్ని అక్కడ ఆర్గ్యుమెంట్లో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ కన్విన్సింగ్ అనమాట. సో దే ఆర్ కన్విన్సింగ్ వాట్ దే సెడ్ ఆల్సో. సో అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రాంగ్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ ఎమోషనల్ అనమాట. గెటింగ్ అన్ ఎమోషనల్ రెస్పాన్స్ ఈజ్ అనదర్ వే టు కన్వీనియన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అవతల సైడ్ నుంచి ఎమోషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, అప్పుడు ఈజీగా కన్వీనియన్స్ చేయడానికి అవుతుంది. సో నెక్స్ట్ వన్ మోరల్. ఎస్, దిస్ ఈజ్ ద లాస్ట్ వే టు కన్వీనియన్స్ అపియర్స్ టు ద పీపుల్ మోరల్స్ ఫర్ దెమ్ టు ద రైట్ థింగ్. ఎందుకంటే మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అని చెప్తాం. సో ఈ వేళ కన్వీనియన్స్ చేసామంటే ప్రజలు అనేవాళ్ళు, సో అదే పీపుల్ అనేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా దే ఆర్ రైట్ టు ద చూస్ దిస్, అంటే మనం చెప్పిన దాన్ని కన్విన్స్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. టిప్స్ టు సక్సెస్ఫుల్ పర్సువేషన్. ఎస్, పీపుల్ని ఎలా ఒప్పించాలి, దానికి ఏంటి టిప్స్ అని చూపిస్తున్నామంటే టిప్స్. సో పర్సువేషన్ ఒక అంశాన్ని ఒప్పించగలగాలంటే ఏంటి టిప్స్ అంటే ఫోకస్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ ది పార్టీ. ఎస్, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం వాళ్ళ యొక్క నీడ్స్ని ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆ నీడ్స్ని ఫోకస్ చేసామంటే వీ హ్యావ్ టు కన్వీనియన్స్ త్రూ ది దస్ నీడ్స్ అనమాట. ఆ నీడ్స్ని సాటిస్ఫై చేసేలాగా మనము కన్వీనియన్స్ చేయగలం. ఆర్గ్యూ యువర్ కేస్ విత్ లాజిక్స్. సో మనం ఆర్గ్యూ చేసేటప్పుడు లాజిక్స్తో ఆలోచించాలి. యూజ్ పాజిటివ్ రాదర్ దెన్ నెగిటివ్ లాంగ్వేజ్. ఎస్, పాజిటివ్గానే తీసుకెళ్ళాలన్నమాట, పాజిటివ్ మోడ్లోనే తీసుకెళ్ళాలి. సబ్ట్లీ కంప్లిమెంట్ ది అదర్ పార్టీ అనమాట. సో అదర్ పార్టీని కాంప్లిమెంట్ చేసేలాగా మాట్లాడాలి. మిర్రరింగ్ ద అదర్ పర్సన్స్ మేనరిజం, ఎగ్జాంపుల్ హ్యాండ్ అండ్ బాడీ మూమెంట్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అతని యొక్క బాడీ మూమెంట్స్ కానీ,
తర్వాత ఆ అదర్ పర్సన్ యొక్క మేనరిజమ్స్ అనమాట, బాడీ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ అన్నిటిని వీ క్యాన్ ఫోకసింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ట్రై టు రిమెంబర్ ది నేమ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ యూ మీట్. సో ట్రై టు రిమెంబర్ అనమాట. సో ఇంతకుముందు ప్రీవియస్ ఎవరిని మీట్ చేసామో వాట్ ది కన్వీనియన్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సువేషన్ అన్న. సో ఈ కాన్సెప్ట్తో మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో వీ విల్ స్టార్ట్ ది 4th యూనిట్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.